ఈరోజు మనం ఈ కళాసేవక్ పురస్కారాన్ని అంటే ఉగాదిని పురస్కరించుకుని కళాసేవక్ పురస్కారాలు అందులో మొట్టమొదటిగా ఈరోజు పురస్కారాన్ని అందుకోబోతున్న మా మిత్రులు అన్నగారు శ్రీ సత్యబాబు గారు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలానే ఆలయ అర్చకులు వారు కూడా వేదిక మీద ఉన్నారు. ప్రముఖ రంగస్థల నటులు పిల్లుట లక్ష్మీకాంత్ శర్మ గారు నాన్నగారు అందరూ ఉన్నారు. వారికి ఆనందంగా ఈ పురస్కారం అందజేయవలసిందిగా ముందుగా శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. మీరందరూ కరతాళ ధ్వనులతో కొంచెం దండవే. ప్రముఖ రంగస్థల కళాకారులుగా హార్మనిస్టుగా వీరు చేస్తున్న కృషికి ప్రతిభకు కళారంగానికి చేస్తున్న సేవలను గుర్తిస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రాభవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ శ్రీ రామకృష్ణ నాట్య మండలి 50 వసంతాల వేడుకను మరియు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని వీరికి కళాసేవక్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతోంది. ఎన్నో నాటకాల్లో కూడా ఆయన అవార్డులు తీసుకోవడం జరిగింది. అలానే ఈ చింతామణి, హరిశ్చంద్ర, బాలనాగమ్మ అలా వివిధ నాటకాలకు ఎంతోమందిని తయారు చేస్తూ ఒక ప్రక్రియతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. వారికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ అలానే ఇటీవలే ప్రభుత్వంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కూడా కందుకూరి విశిష్ట పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది. వారికి ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఆ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం నందు ఆలయ కమిటీ తరపున అలానే రామకృష్ణ నాట్య మండలి తరపున వారికి పురస్కారాన్ని అందజేయడం మా అదృష్టంగా భావిస్తూ వారికి అందిస్తున్నాము. ధన్యవాదాలు. శ్రీ కలిగెట్ల సత్యబాబు గారు తండ్రి గారు కలిగెట్ల సత్యనారాయణ గారు వారు కూడా కళాకారులు. వారి అన్నగారైనటువంటి కరిగెట్ల వెంకటరమణ గారు కూడా ప్రముఖ హార్మోనిస్ట్. అలాగే సత్యబాబు గారు చిన్నతనం నుంచి కూడా ఈ ఆలయ హార్మోని వాయిద్యంలో ప్రావీణ్యత సంపాదించి మంచి మంచి కళాకారుని తయారు చేసి మరి ఈరోజు మా సోదరి రత్నశ్రీ గారు ఆంధ్రదేశంలో సత్యభామగా, చింతామణిగా, సంగుగా, చంద్రమతిగా వివిధ పాత్రలు నటిస్తుంటే ఆ నటించినటువంటి పాత్రలకి సంగీత సహకారాన్ని అందించడంలో ప్రప్రథముడు మా సత్యబాబు గారు. ధన్యవాదాలు అన్నగారు. ఈరోజు మా ఈ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మీరందరూ ప్రదర్శించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరొక వ్యక్తి చేస్తున్నారు మా వీర్రాజు గారు. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సామాన్య విషయం కాదు అది. 30 రోజులు 30 నాటకాలు, ఒక్కొక్క రోజు 2 నాటకాలు కూడా ఆడతారు. సో అలాంటి వారు ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మనకి అవకాశాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చి ప్రదర్శించడం జరిగింది. వారిని కూడా ఈ రకంగా సత్కరించుకోవడం మా అదృష్టం. డోలక్ విద్వాంసులు చిరంజీవి వీర్రాజు గారు మంచి డోలకిస్తూ, అంటే డోలకు అందరూ వాయిస్తారు. అయితే ఏంటంటే ఆ డోలకు వాయించడంలో సంగీతాన్ని తెలుసుకుని ఆ సంగీతానికి అనుగుణంగా ఆ తాళం వాంచడం అనేది అది గొప్ప విశేషంగా భావిస్తూ వీర్రాజు గారు చక్కగా భజనలు కూడా చక్కగా బ్రహ్మాండంగా వాయిస్తారు. హనుమాన్ చాలీసా, బాబావారి భజన్స్ కానీ మరి విష్ణు సహస్రనామం కానీ ఆ కార్యక్రమాలు కూడా చక్కగా వాయిస్తారు. మంచి సీనియర్ కళాకారులు వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉంటారు. సత్యబాబు గారు, వీర్రాజు గారు గొప్ప విశేషం అన్నమాట. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యాచిక శత్రు, అడుక్కునేవాడికి అడుక్కునేవాడి శత్రు. అలాగే కళాకారుడికి ఇంకో కళాకారుడు శత్రువు. ఏది భావన సరిగ్గా లేని వాళ్ళకి సోదర భావన ఉంటే అది రాదు. అందుట్లో ప్రథములు వీళ్ళిద్దరు కూడా. ఎంత సహకారం అంటే రత్నశ్రీ గారికి వీళ్ళిద్దరు సహకారం వాళ్ళ పూర్తి సహకారం అన్నమాట. కోఆర్డినేషన్ దాని నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఆ రకంగా వాళ్ళు నిరంతరం శ్రమిస్తూ ఈ కళారంగానికి సేవ చేస్తున్నారు. వారికి రామకృష్ణ నాట్య మండలి ఆలయ తరపు నుంచి కూడా ఒక ప్రశంసా పత్రము జ్ఞాపిక కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఆచార్యుల వారిని. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని వారికి కూడా కళాసేవక్ పురస్కారం. ధన్యవాదాలు సార్.